మన ప్రభువును రక్షకుడైన యేసునామాన అందరికి వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ఆలకిద్దాం. సామెతల గ్రంథం నుంచి 10వ అధ్యాయము 25వ చరణము. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము నేను మన వినికిడిలో ఫలింపు దయచేయనుగాక. ఆమేన్. చదివినటువంటి ఈ సామెత భక్తిహీనుడి విషయమై, నీతిమంతుడి విషయమై జ్ఞాపకం చేస్తుంది. భక్తిహీనుడు మరియు నీతిమంతుని గురించి, వాని యొక్క ఎడతెగని పోలికల గురించి, పోలిక చేయలేని పోలిక గురించి, అన్‌ఫాలింగ్ కంపారిజన్స్, ఎడతెగని పోలికల గురించి ఈ సామెత జ్ఞాపకం చేస్తుంది. భక్తిహీనుడు తన పోలికేంటి అంటే, సుడిగాలి వీచగా లేకపోవును అనేటువంటిది. అయితే నీతిమంతుడి పోలికలో తాను సుడిగాలి వీచినప్పుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. అంటే భక్తిహీనుడు ఆ సుడిగాలి సందర్భంలో అసలు లేకపోవడం అనేటువంటిది జరుగుతా ఉంటే, నీతిమంతుడు లేకపోవడం కాదు కానీ ఇక్కడే ఉండడం. అంటే నిత్యము నిలచు ఒక కట్టడం వలె ఉండడం. అంటే ఏమాత్రం కుదింపు లేనటువంటి, ఏమాత్రం ఆ సందర్భమునకు ఇబ్బందికర పరిస్థితి ఆ సందర్భమునకు ఇబ్బంది పడనటువంటి స్థితి. అంటే స్థిరంగా ఉండడం. అంటే అక్కడి నుంచి చలించనటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సినటువంటి మొదటి మాట ఏంటంటే, సుడిగాలి అనేటువంటిది, సుడిగాలి అనేటువంటిది అకస్మాత్తుగా వచ్చేటటువంటి ఆపద. అకస్మాత్తుగా వచ్చేటటువంటి విపత్తు, అకస్మాత్తుగా వచ్చేటటువంటి సమస్యను అది తెలియపరుస్తుంది. ఈ మాటలు ఈ రీతిగా జ్ఞాపకం చేసుకోవచ్చు. సుడిగాలి అనేటువంటి సందర్భం, అకస్మాత్తుగా వచ్చేటటువంటి ఆపద, అకస్మాత్తుగా వచ్చే సమస్య, అది భక్తిహీనుడిని లేకుండా చేస్తుంది. లేకపోవును అనేటువంటి మాట. డెస్ట్రాయ్ అంటే నాశనం చేస్తుంది. సుడిగాలి అనేటువంటి సందర్భమే చాలా శక్తివంతమైనటువంటి సందర్భం. చాలా బలమైన సందర్భం. ఎందుకంటే అది ఆహ్, ఏమాత్రము బరువు లేనటువంటి ఆహ్, హ్మ్, ఆ స్థితి నుంచి కొన్ని టన్నుల బరువు కలిగినటువంటి ఆహ్, ఆ స్థితిని, అంటే ఏమాత్రము ఆహ్, కనీసం గ్రాముల్లో కూడా లెక్క తోచలేనంత ఆ బరువు నుంచి, బరువు తోచలేనంతగా ఉండే టన్నుల బరువు వరకు కూడా అది లేకుండా చేయగలదు. అంటే అంత శక్తివంతమైనది. అంటే అదెక్కడైతే వేచబడుతుందో, అదెక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే అది ఆహ్, ఆ సర్కిల్‌గా చేస్తా ఉంటదో, ఇక్కడ బరువు తోచలేని అంత వస్తువుల నుంచి, బరువు తోచడానికి కుదరనటువంటి వస్తువుల వరకు, అంటే గ్రాముల నుంచి టన్నుల వరకు అది అక్కడ లేకుండా అది పైకి తీసుకెళ్ళిపోతా ఉంటది. అది అక్కడ లేకుండా ఆహ్, చేసేటటువంటి అంత శక్తివంతమైనది సుడిగాలి. అలాంటి అకస్మాత్తుక సమస్య, అలాంటి అకస్మాత్తుక ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు భక్తిహీనుడనేవాడిని అక్కడ లేకుండా సమస్యలు చేస్తాయని ఈ సామెత జ్ఞాపకం చేస్తా ఉంది. సో, డెస్ట్రాయ్ లేకపోవును, నో మోర్ అనేటువంటి మాట. అంటే అసలు ఆచూకీయే ఉండదు. సో, ఒకవేళ ఈ భక్తిహీనుడి సందర్భంలో ఈ సుడిగాలి వ్రాత్ ఆఫ్ గాడ్ అయ్యుంటుంది. అంటే దేవుని కోపమై ఉంటుంది. దేవుని కోపం ముందు భక్తిహీనుడు నిలవలేడు. దేవుని కోపం తన మీద వీచినప్పుడు, తన మీదకొచ్చినప్పుడు భక్తిహీనుడు నో మోర్. అక్కడ భక్తిహీనుడు ఉండడం అనేటువంటిది జరగదని ఈ సామెత జ్ఞాపకం చేస్తా ఉంది. రెండవ మాట, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. ఎంత ఎడతెగని పోలిక, ఎంత పోల్చలేని పోలిక. అదే అకస్మాత్తుగా సమస్య వచ్చినప్పుడు, అదే అకస్మాత్తుగా విపత్తు, ఇబ్బంది వచ్చినప్పుడు,
తోల్చలేని బరువు నుంచి తోల్చదగని బరువు అంత సమస్యొచ్చినప్పుడు, నీతిమంతుడు మాత్రం అలాగే ఉంటాడు. స్థిరంగా ఉంటాడు. అది నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. అంటే ఏమాత్రము గూడా కుదింపునకు అవ్వడు. ఎప్పుడు స్థిరంగా ఉంటాడు. అంటే ఇక్కడ గొప్పగా జ్ఞాపకం చేస్తున్న మాటేంటంటే, నీతిమంతుని మీద గూడా శ్రమలొస్తాయి, సమస్యలొస్తాయి. వాస్తవానికి నీతిమంతుని యొక్క గొప్పతనం ఇదే. దేవుడు తనకిచ్చిన గొప్పతనం ఇదే. ఏంటంటే, నీతిమంతుని మీదకి శ్రమలు రాకపోతే, సమస్యలు రాకపోతే, విపత్తులు రాకపోతే దాంట్లో గొప్పతనం ఏం లేదు. కానీ వచ్చినటువంటి ఆ సమస్యల్లో, వచ్చినటువంటి విపత్తులో, వచ్చినటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో తాను చలించక స్థిరంగా ఉండేటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో అది తన గొప్పతనం. దేవుడు తనకిచ్చినటువంటి సమస్యలు రాకపోవడంలో గొప్పతనం లేదు. సమస్యలు వస్తే నిలబడి తట్టుకోవడంలో గొప్పతనం ఉంటుంది. అదే నీతిమంతుని యొక్క ఆశీర్వాదం ఇక్కడ. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట అదే. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. అంటే తన మీదకి సమస్యలొచ్చినప్పుడు, తన మీదకి ఇబ్బందికర పరిస్థితులొచ్చినప్పుడు తను స్థిరమైనటువంటి వాడిగా ఉంటాడు. తన చెలింపునకు, ఇబ్బందికర పరిస్థితులకు తాను లోను కాడు. అంటే తాను నాశనము కాడు అనేటువంటి విషయాన్ని ఈ సామెత జ్ఞాపకం చేస్తా ఉంది. ఒక చిన్న మాటను మనం కీర్తన గ్రంథం నుంచి చదువుదాం. 125వ సంకీర్తన మొదటి చరణాన్ని మనం చదువుదాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. నిత్యము నిలుచు ఒక కట్టడంగా నిత్యము నిలుచు సియోను కొండ అనేటువంటిదిగా చూస్తాం. అంటే ఒక కొండ లాంటి కొండకి సుడిగాలి వీచినప్పుడు చెలింపుంటుందా? సుడిగాలి కొండనేమైనా చేయగలదా? అంటే ఆ కొండలాంటి స్థిరత్వం కొండ ముందు ఏ సమస్య అయినా చిన్నదే. ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న మాట అదే. నీతిమంతుడు ఓ కదలని కట్టడం, కదలని కొండ, స్థిరమైనటువంటి ఆ స్థితిని కలిగి ఉంటాడు. అదెంత పెద్ద సమస్య అయినా తాను ఎదుర్కొనే శక్తిని దేవుడు తనకిస్తాడు. ఇక్కడ నీతిమంతుడు అనేటువంటి దానికి అర్థాన్ని చూస్తాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు. సో, నీతిమంతులు దేవుని యందు నమ్మిక ఉంచు. హూ ట్రస్ట్ ఇన్ గాడ్, హూ బిలీవ్స్ ఇన్ గాడ్. దేవునిలో నమ్మకం కలిగిన వారు, దేవుని యందు నమ్మకించిన వారు నీతిమంతులవుతారు. విశ్వాస మూలముగానే మనం నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాం. సో, ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే దేవుడిని నమ్ముతున్నారో, వారు నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నారు. వారికొచ్చిన సమస్యల్లో వారెప్పుడు గూడా చెల్లించబడరు. సమస్యలొస్తాయి. కానీ వారు చెల్లించబడరు. వారు స్థిరంగా ఉంటారు. ఆ సమస్యలను ఎదుర్కోవడం అనేటువంటిది జరుగుతా ఉంది. కానీ దేవుని నమ్మని వారు భక్తిహీనులు. ల్యాక్ ఆఫ్ వర్షిప్. భక్తిహీనులు. వికెడ్ వన్స్. అంటే దేవుని మీద నమ్మకం లేనివారు. వారి మీదకి సమస్యలొస్తాయి. అవి వారిని కుదింపునకు గురి చేస్తాయి. లేకుండా చేస్తాయి. కాబట్టి సామెత జ్ఞాపకం చేసే మాటలివే. నీతిమంతుడివైతే దేవుని యందు నమ్మకించినటువంటి వాడివైతే సమస్యలొచ్చినా స్థిరంగా ఉంటావు. ఎదుర్కొనే శక్తిని దేవుడు నీకిస్తాడు. ఒకవేళ దేవుని యందు నమ్మిక లేకపోవటమైతే, దేవుని యందు విశ్వాసం లేకపోయినవాడైతే భక్తిహీనుడు నువ్వు. అప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఆ స్థితిని నిన్ను లేకుండా చేస్తుంది. కనీసం ఆచూకీ గూడా ఉండదు. కాబట్టి ఈ సామెత స్పష్టంగా, స్వయంగా, సూటిగా ప్రశ్నిస్తా ఉంది. నీవు దేవుని నమ్మిన నీతిమంతుడివా? దేవుని నమ్మని భక్తిహీనుడివా? దేవుని నమ్మి నీతిమంతుడివైతే శ్రమలలో ఎదుర్కొనే ఆ శక్తి దేవుడు నీకిస్తా ఉన్నాడు. లేదు నేను దేవుడిని నమ్మిన వాడిని కాదు అంటే నువ్వు భక్తిహీనుడివని జ్ఞాపకం చేసుకో. అది నిన్ను ఆహ్, ఆ ఉగ్రత, ఆ కోపం, ఆ సమస్య వచ్చినప్పుడు అది నిన్ను లేకుండా చేస్తుందని ఆలోచన చేసుకో. తల వంచుతానికి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి నీకు వందనాలు.
భక్తిహీనత స్థితి నుంచి, లేకపోవు స్థితి నుంచి ప్రభువా స్థిరంగా నిలిచే నీతిమంతుని స్థితి నీ యందు నమ్మిక ఉంచడం ద్వారా మాకు అనుగ్రహించమని, ఈ రీతిగా తీర్మానం చేసుకున్న బిడ్డలు తీర్మానాలు బలపరచమని, ఏ సమస్య అయ్యా ఎదుర్కొంటా ఉన్నారో, ఏ బాధ, ఏ ఇబ్బందికర పరిస్థితి అకస్మాత్తుగా ఉన్నది ఏదైతే ఎదుర్కొంటా ఉన్నారో అయ్యా దాన్ని జయించాలంటే, దాని మీద నుంచి విజయం పొందాలంటే, నీ యందు నమ్మికించినటువంటి వారుగా నీతిమంతులుగా జీవించాలని జ్ఞాపకం చేసిన ఈ మాట మా జీవితాల్లో పట్టుకొని జీవించడం కృప దయచేయమని యేసుక్రీస్తు నామాన మనలోని బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.